నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్. వణికించిన క్లౌడ్ బరస్ట్, 2 CISF జవాన్లతో సహా 46 మంది మృతి. సూపర్ 6 సూపర్ హిట్, దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం ఏపీలోనే. జెండా వందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మనందరం ఈ 15 ఆగస్టున మన జాతీయ జెండాకి, మన దేశానికి ఈరోజు మనందరం కూడా వందనాలు సమర్పించాలి. ప్రతి సంవత్సరం వెళ్ళే కొద్దీ భారతదేశం రోజు రోజుకి, సంవత్సరానికి కూడా ఇంకా గొప్ప దేశంగా ఎదుగుతుంది. 79 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే చాలామంది మనకి స్వాతంత్రం వచ్చిన రోజు 1947లో ఇంత పెద్ద దేశం, ఇన్ని కులాలున్న దేశం, ఇన్ని మతాలున్న దేశం, ఇన్ని భాషలున్న దేశం అసలు సర్వైవ్ అవ్వగలదా, అసలు మనుగడ సాధించగలదా అనేది కూడా చాలా మంది అప్పుడున్నటువంటి అంటే పవర్ఫుల్ దేశాలన్నీ కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ మార్గదర్శకాలను అనుసరించి తిరుపతి జిల్లా విజన్ ప్రణాళిక, నియోజకవర్గ స్థాయి విజన్ ప్రణాళికలు మరియు మండల స్థాయి విజన్ ప్రణాళికలను తయారు చేశాం. ప్రస్తుతమున్న జిల్లా GSDP, స్థూల జాతీయ జిల్లా దేశీయ ఉత్పత్తి GDP 91,000. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా కృషి చేస్తున్నారు. ఇందుకు మన అందరం పూర్తి సహాయ సహకారాలు అందించి మన చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి 3 ఉచిత LPG సిలిండర్లు, BPL రైస్ కార్డు కలిగే ఆధార అనుసంధానం చేసుకున్న LPG వినియోగదారులకు అందించే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ ఈ 3 వాల్యూస్, ఈక్వాలిటీ, జస్టిస్, ఇంటిగ్రిటీ, మనం చేసే పనిలో మ్యాక్సిమం కనిపించేలాగా చేస్తే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో అందులోనే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047, సో 2047కి పావర్టీ అనేది లేకోకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసి డిఫరెంట్ స్టాండర్డ్స్లో 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ స్వర్ణాంధ్ర కింద పెట్టి ఇప్పటికీ మన భారతదేశం అన్ని రంగాల్లో కూడా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగంలో అయితేనేమి, క్రీడా రంగంలో, వ్యవసాయ రంగంలో, ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికీ పేదరికం, అలాగే సామాజిక అసమానతలు, అసాంఘిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనందరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం మార్చలేం, కానీ మన జీవితంలో ప్రతి ఒక్కరూ మనం చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నలుగురికి సాయం, వీలైనంత సాయం చేయడం, ఇవన్నీ మనము అలవర్చుకుంటే త్యాగాల ఫలితంగా ఉద్యమాలు చేసి, శాంతియుత పోరాటాలు చేసి, బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని 79 సంవత్సరాల క్రితం విముక్తి చేసినటువంటి ఆ త్యాగధనులనందరినీ కూడా స్మరించుకుంటూ 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరము అత్యద్భుతంగా నిర్వహించుకుంటూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా రూపొందించటానికి, మార్చటానికి కృషి చేసినటువంటి మహనీయులనందరినీ కూడా స్మరించుకుంటూ ఇండిపెండెన్స్ డే రోజు ఈ పార్కింగ్ వీళ్ళందరూ దీని దగ్గరుండి స్పాన్సర్ చేయడం, దాన్ని మనం చీఫ్ గెస్ట్గా పెరగడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళందరూ కూడా భగవంతుడు మంచిగా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి మనల్ని హెల్పింగ్
ప్రోగ్రామ్స్ ప్రజలకు అందేటట్టుగా వీళ్ళందరూ చేయాలని చెప్పి దానికి మళ్ళీ కూడా నేను చీఫ్ గెస్ట్గా రావాలని చెప్పి కూడా పేషెంట్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మనోధైర్యాన్ని కోల్పోకుండా సంతోషంగా ఉండండి. మీ ధైర్యమే మీకు సగం ఆరోగ్యం కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఏమున్నా కూడా మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు, మీకు అన్ని వేళల్లో మీకు అన్ని సహాయం చేస్తూ ఉంటారు. మీకున్నటువంటి వ్యాధులను కూడా తగ్గించడానికి కూడా అత్యంత వేగంగా చూసేటువంటి మంచి సిబ్బంది ఉన్నారు. కాబట్టి మీరందరూ హ్యాపీగా వాళ్ళు కోఆపరేట్ చేసి ఎక్కడ ఏ ఎక్స్పెన్సెస్ లేకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళేటట్టుగా కూడా మీరు చూసేది కూడా నేను చెప్తాను. ఈ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత తిరుగుతున్నామంటే మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా జీవించాలని చెప్పి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా గాంధీ అయితేమి, నేతాజీ అయితేమి, సుభాష్ చంద్రబోస్ అయితేమి, మరియు భగత్ సింగ్ అయితేమి, అంబేద్కర్ అయితేమి, వీళ్ళందరూ కూడా దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడి అసలు భాషల వాళ్ళు ఎందరో వారి త్యాగ ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు. మనము ఘర్ ఘర్ తిరంగా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్వాతంత్ర భావన ప్యాట్రియాటిజం ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా జరిపినందుకు నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి గంపా నాగేశ్వరరావు గారు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుచానూరు ప్రజలకు మరియు చంద్రగిరి ప్రజలకు, ఏపీ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగఫలం ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎందరో మహనీయులు స్వతంత్రం కోసం వారు ప్రాణాల త్యాగం విస్మరించి ఈరోజు త్యాగం చేసి ఈరోజు మనం దీన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్స్ నందు వేడుకగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. తరపు నుండి వారందరికీ కూడా ఎవరైతే ప్రాణాలు అర్పించారో, దేశం కోసం పోరాడారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది స్వాతంత్రం ఒట్టిగా రాలేదు. ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వారు మన దేశ సంపదను కొల్లగొట్టి వాళ్ళ రాజ్యాన్ని తీసుకెళ్లారు. అయినప్పటికీ మనం ఈరోజు మన ఉన్నటువంటి నాయకత్వం పటిష్టమైనది. ఆ నాయకత్వం వల్ల ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తయారవుతాం. దానికి మనందరూ కారణం. మన యొక్క లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు ఈ స్వాతంత్ర వేడుకలకి వచ్చినట్టు మీ అందరితో పాటు టీటీడీ ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. భక్తులు శ్రీవారి మూలమూర్తితో పాటు వాహన సేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో వసతి గృహాల కేటాయింపులో మరింత పారదర్శకత తీసుకొచ్చాం. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10,000 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలాగా నూతనంగా నిర్వహించిన పిఏసి 5ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెందిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రతి మంగళ శుక్రవారాలలో విశేష పూజలు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా స్వాతంత్ర వేడుకల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ రోజు శుక్రవారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకం, అదేవిధంగా స్వాతంత్ర దిన జాతీయ పథక అలంకారంగా అమ్మవారిని అలంకారంగా చేసినాము. అమ్మవారి భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేస్తుంటే అమ్మవారి ఆశీస్సులు పొందాలని అనుకుంటాం. ఇదే విధంగా వచ్చే నెల 7వ తేదీ చండీ హోమం, పౌర్ణమి చండీ హోమం ప్రతి
పౌర్ణమి రోజు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో నిర్వహించబడుతుంది. ఈ చండీ హోమాన్ని పాల్గొంటే అన్ని కష్టాలు ఐశ్వర్యంగా ఉంటుంది ఒక నమ్మకం. అదేవిధంగా భక్తులందరూ ప్రతి పౌర్ణమికి వచ్చి పాల్గొంటారు. పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వేడుకుంటాం. ఇదే విధంగా వచ్చే నెలము 7వ తేదీ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి పాత్రను పొందాలని వేడుకుంటున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. సూపర్ 6 సూపర్ హిట్. దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం, ఆదాయ మార్గాన్ని చూపిస్తాం. ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం. డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం. మరో లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం. మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎంబార్కేషన్ పాయింట్గా చేశాం. భారతదేశం కోసం ఎంతో మంది త్యాగధనుల వీరగాథలు ప్రజలందరి హృదయాల్లో స్ఫూర్తిని నింపాలని, ఐక్యత, సోదరభావం, అభివృద్ధి పదంలో భారతదేశాన్ని ఐకమత్యంగా ముందుకు తీసుకువెళ్లాలని, అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశాల సరసన మన భారతదేశం నిలిచిందని ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తెలిపారు. 20 సంవత్సరాల మా సేవ గుర్తింపు వచ్చింది. అంటే 20 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఎన్నో లక్షలు, ఇప్పుడైతే ₹1,00,00,000 చేరింది, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు, పిల్లల నుంచి పిల్లలు, పెద్దలు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో పేదలు ఉన్న కాలనీస్కి వాళ్ళకి వెళ్ళి బట్టలు ఇవ్వడం, ఎక్కడో అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న కస్తూర్బా గాంధీ ట్రస్ట్, మీకు అందరికీ తెలుసు. ఈ ట్రస్ట్ 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఇక్కడ ఒక సెంటర్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. ఈ సెంటర్ని అంటే కేంద్రం అంటున్నారు. ఆ కేంద్రాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. రైల్వే లైన్లు, వందే భారత్ కావచ్చు, మెట్రో రైళ్లు కావచ్చు, టన్నల్ రైళ్లు కావచ్చు, సముద్రంలో అంతర్గర్భంలో ప్రయాణం చేసే రైళ్లు కావచ్చు, ఇవాళ ఉడాన్ పేరుతోటి ప్రతి జిల్లాకు
రైల్వే విమానాశ్రయాలు కావచ్చు, ఈ రకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మారుతున్నటువంటి పరిస్థితులను గమనించి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలవాలని 2047కు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ పండుగ రోజు సంకల్పం తీసుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమంలో చిన్నవాళ్ళైన మమ్మల్ని కూడా హక్కును చేర్చుకొని ప్రతిసారి అవకాశం ఇస్తున్నటువంటి పిసి రాయల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర అందరూ కూడా ఈ దేశాని కోసం అన్ని సహస్ర కృషి చేస్తున్నారు. అందరూ సమిష్టితో ఈ భారతదేశాన్ని ముందు అడుగులో నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళకంతా ధన్యవాదాలు. ఈ రోజు ఈ ఇండిపెండెన్స్ డే అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో శ్రీశక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, మీరు మంచి పనులు చేయండి, నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారికి, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, గద్దె రామ్మోహన్ రావు గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు, ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా, శ్రీమతి రత్నవేణి, వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నాం. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వారిని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం, ఇది ఆయన ఈ అనుభవానికి ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడపడుచులు అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలు ఎంత బాధపడతారో నేను స్వయంగా నా ఇంట్లో నేను చూశాను. ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి.
తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. ఎక్కువ తక్కువ మాట్లాడాలి చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, అలానే తిరుపతిలో మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఇవాళ స్త్రీ శక్తి కార్యక్రమం ఎన్నికలప్పుడు చెప్తే స్త్రీ శక్తి అంటే ఏంటి, ఇది ఏం చేస్తారు, బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏంటి, ఇది జరగద్దా అని చెప్పి మమ్మల్ని ప్రతిపక్షాలు విమర్శించాయి, ఎదురు ప్రశ్నించాయి. కానీ ధీటుగా సమాధానం చెప్పాం, వాళ్ళని ఒప్పించాం, మెప్పించాం. దాదాపు 94% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి నాయకత్వం ఇవాళ కైవసం చేసుకుంది. ఆ విధంగా స్త్రీ శక్తిని ఈరోజు మనం ప్రవేశపెట్టేటప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మహిళలు ఈ 5 రకాల బస్సులు ఎక్కేటప్పుడు ఏదో ఒక ఆధారం చూపించాలి. ఆ ఆధారాల్లో మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ చూపిస్తే వీటిల్లో ఏ ఒక్కటి చూపించినా ఉచిత బస్సు ప్రయాణానికి ఆ మహిళ అర్హురాలవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ స్త్రీ శక్తికి ఇవాళ నంది ప్రస్తావన చేశాం. రాష్ట్రంలో ఉన్న బస్సుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలి మనం. 11,449 బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవాళ ఈ రాష్ట్రంలో రోడ్లపైన పరిగెడుతూ ఉంటే 11,449 బస్సులని 8,458 బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉంది నేటి కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎందరో సమరయోధుల త్యాగ ఫలమే నేడు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అదేవిధంగా ప్రతి మనిషి నిత్య జీవనంలో పాటు దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఎస్ఐలు జగన్నాథ్ రెడ్డి, అరుణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవ ఫలితాలను అనుభవిస్తున్నాము. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్విమ్స్ హాస్పిటల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పౌర సంబంధాల శాఖ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ సేవలను గుర్తించి తిరుపతి అర్బన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ చేతుల మీదుగా 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. స్వాతంత్రం రావడం కోసం దేశ నాయకులు తెల్లదొరలతో వీరోచిత పోరాటం చేసి ఎంతో మంది దేశ నాయకులు అసువులు బాసారని, వారిని స్మరించుకుంటూ స్వాతంత్రం రావడానికి సిద్ధించిన మహాత్ముల అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి నడుచుకొని భారతదేశానికి భావి భారత పౌరులుగా నిలవాలని ఆకాంక్షించారు. తిరుపతి యశోదానగర్ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనాన్ని సమర్పించారు. అంతకుముందు పిల్లలు జాతీయ జెండాను చేతబట్టి దేశ
దేశభక్తి, ఐక్యతను చాటి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ సచివాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం దేశభక్తిని చాటుకుంటూ ప్రాణాలను అర్పించిన ఎందరో మహనీయులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు. అంతకుముందు ఆ డివిజన్ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి భారతదేశం కోసం పోరాటం చేసిన నాయకులను స్మరించుకున్నారు. యువత మహనీయుల జాడల్లో నడిచి ప్రపంచ దేశాలలో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది దేశ నాయకుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం మనకు సిద్ధించిందని, అలనాటి నాయకులను మనం స్మరించుకోవాలని, విద్యార్థులుగా దేశ నాయకుల జీవిత చరిత్రలు చదివి తెలుసుకోవాలని, ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశం అనేక రంగాలలో ఇతర దేశాలతో పోటీపడి ముందుకు సాగుతుందన్నారు. భారతదేశం అనేక రంగాలలో ముందుకు పోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి బాలోత్సవం సంస్థ వారు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే బైరాగిపట్టణంలోని కెనరా బ్యాంకు సంస్థ వారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లుగా 23,000 రూపాయలు 6 మంది విద్యార్థులకు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ, సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్. వణికించిన క్లౌడ్ బరస్ట్, 2 CISF జవాన్లతో సహా 46 మంది మృతి. సూపర్ 6 సూపర్ హిట్, దేశంలో రెట్టింపు స్థాయిలో సంక్షేమం ఏపీలోనే. జెండా వందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.